టీడీపీ హయాంలో మంజూరైన తాగునీటి పథకానికి పైప్లైన్ నిర్మించలేదని అసమర్థన వైసీపీదని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేసే పథకాన్ని ఆయన ప్రారంభించారు. 22 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకంతో తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. మరో 30 ఏళ్లు నీటి సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాష్ట్రానికి మంత్రినైనా ఉరవకొండకి మొదటి కూలీగా పనిచేస్తానని పయ్యావుల కేశవ్ తెలిపారు. వారం రోజులకు ఒక్కసారి, 10 రోజులకు ఒక్కసారి, 15 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఉరవకొండ పట్టణంలో చూసాం. 5 ఏళ్ల క్రితం ఉరవకొండకి శాశ్వతంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక పథకాలని చేశాం. కానీ 5 ఏళ్లలో 1 మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు. దాని ఫలితం పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు PABR డ్యామ్ నుంచి ఉదిరిపుకొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేక్ నీళ్లు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్కి చేస్తాం. ఉరవకొండ తాగునీటికి ఎప్పుడు పని చేసినా కూడా పయ్యావుల కేశవ్ చేసినటువంటి పనే కనపడతా ఉంది. నేను ఎప్పుడూ చెప్పాను, ఉరవకొండకి సేవకుడిగా పనిచేస్తానని 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చెప్తే ఉరవకొండ తాగునీటి 3వ ట్యాంక్ కట్టింది ఎవరు అనంటే మేము శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది. ఉదిరిపుకొండ నుంచి PABR ఉరవకొండకు పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి పైప్ లైన్ వేయకుండా పక్కన పడేసిన పరిస్థితి వచ్చి ఈ నిర్లక్ష్యానికి ప్రజలు బలైపోతే ఎన్నికల్లో మాట చెప్పాను, నేను ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తానని. ప్రారంభించినటువంటి 6 నెలల లోపల ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేయడం నిజంగా రాష్ట్రంలోనే ఒక రికార్డు.